పేరు సఫ్నా. ఈ పేరు మనం ఈ మధ్య సోషల్ మీడియాలో గట్టిగా వింటున్నాం. ఏంటి అంటే, ఈ సఫ్నా అనే అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అబ్బాయిని పరిచయం చేసుకుందనమాట. అంటే ఇద్దరికిద్దరు ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఇన్‌స్టాలో మంచి ట్రాక్ రన్ అవుతుంది. సడెన్‌గా వీళ్ళిద్దరికీ మనకి ఎలాగా మాట్లాడుకుంటున్నాం కదా! ఒకరోజు మీట్ అవుదామని అయితే డిసైడ్ అయ్యారు. అయితే ఆ అబ్బాయి వచ్చేసరికి బీచ్ దగ్గర మీట్ అవుదాం అన్నాడు. అంటే ఆబ్వియస్లీ స్టార్టింగ్ ఎక్కడైనా మీట్ అవుదాం అంటే బీచ్, లేకపోతే ఏదో కెఫే ఏదో అనుకుంటాం. అలాగే బీచ్ అని చెప్పాడనమాట. కానీ ఆ అమ్మాయి బంపర్ ఆఫర్ ఇచ్చింది. బీచ్ దగ్గర ఏం చేస్తాం, మంచి హోటల్ రూమ్‌లో మీట్ అవుదాం. ఇంక ఇమ్మీడియేట్‌గా హోటల్‌లో అమ్మాయి ఒక మంచి రూమ్ తీసుకొని వెయిట్ చేస్తుంది వీడి కోసం. వీడు కూడా ఎప్పుడు మీట్ అవుదామని అయితే వెయిట్ చేసి ఇంకా వెళ్ళిపోయాడనమాట. హోటల్ దగ్గరికెళ్ళాడు, రూమ్‌లోకి ఎంటర్ అయిపోయాడు. కాసేపటికి ఫుల్ దెబ్బలతో బయటకొచ్చాడు. ఇదే ట్విస్ట్. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం జరిగింది అంటే, ఆ అమ్మాయితో పాటు రూమ్‌లోకి ఒక ఇద్దరు కూడా ఎంటర్ అయ్యారు. వాళ్ళిద్దరూ బాత్రూమ్‌లో వెయిట్ చేస్తున్నారు. అది కాకుండా హోటల్ కింద ఒక ఇద్దరు వెయిట్ చేస్తున్నారు. ఇదంతా ఒక టీమ్. ఈ టీమ్ ఏం చేస్తది అంటే, చెప్తా క్లియర్‌గా వినండి. వీడు లోపలికి ఎంటర్ అవ్వగానే ఒక అబ్బాయి ఒక హోటల్ రూమ్‌లో ఒక అమ్మాయి ఉంటే ఏం చేస్తాడు? ఆబ్వియస్‌లీ కొంచెం అడ్వాంటేజ్ తీసుకుంటాడు. ఈ అడ్వాంటేజ్ తీసుకునే ప్రాసెస్‌ని వీళ్ళంతా షూట్ చేస్తారనమాట వాడికి తెలియకుండా. జనరల్‌గా వీళ్ళు చేసే పని. ఎప్పుడైతే వీళ్ళకి కావాల్సిన ఫుటేజ్ వీళ్ళకి వచ్చేద్దో, అంటే బట్టలది ఇప్పేసి బలవంతం చేస్తున్నట్టు, ఫోర్స్ చేస్తున్నట్టు సంథింగ్ ఇవన్నీ కూడా ఫుటేజ్ ఎప్పుడైతే వస్తుందో దాన్ని పట్టుకొని బ్లాక్‌మెయిల్ చేస్తారు. వాడి దగ్గర ఏముంటే అది దొబ్బేస్తారనమాట. అంటే వాడి అకౌంట్‌లో ఎంత డబ్బులున్నా ఏం చేసినా అది చూపించి ఈ వీడియో పబ్లిక్ చేయాలా, పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళాలా, డబ్బులు ఇస్తావా? ఇప్పుడు ఎవడైనా ఏం చేస్తాడు 90% ఎందుకురా బాబు ఈ తలనొప్పి ఉన్నదేదో ఇచ్చి ఇక్కడి నుంచి దొబ్బేస్తే బెటర్ అనమాట. అదే జరిగింది. అదే వీళ్ళ ప్లాన్ అనమాట. అయితే ఇక్కడ తేడా కొట్టింది. వాడి దగ్గర నుంచి ఆ ఫుటేజ్ ఏం రాలే. వాడి నుంచి పెద్ద కోఆపరేషన్ లేదు. ఇక్కడ ఆ పర్సన్ వచ్చేసి మీకు చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ఇంకొకటి ఉంది. ఏంటి అంటే ఆ పర్సన్ వచ్చేసి డిసేబుల్డ్ అనమాట. వాడికి సరిగ్గా వినిపించదు, సరిగ్గా మాట్లాడలేడు. అయితే వాడి నుంచి సరిగ్గా కోఆపరేషన్ లేదనమాట. లేకపోయేసరికి కోపం వచ్చి టీము బయటకు వచ్చేసింది బాత్రూంలో నుంచి. మొత్తం కలిసి వాడికి ఫుల్‌గా చెదగొట్టేశారు. కొట్టింది దేనికంటే వాళ్ళకి కావాల్సిన ఫుటేజ్ వాళ్ళకి రావాలని చెప్పి. నువ్వు బట్టలిప్పు, వాడితో బట్టలు ఇప్పించడానికి రకరకాలుగా వీడియో తీసుకోవడానికి ట్రై చేశారు. కానీ ఏది జరగలేదు. జరగకపోతే ఫుల్ చితగ్గొట్టేశారన్నమాట. చితగ్గొట్టేసి వాడు ఫోన్‌పే చెక్ చేస్తే గూగుల్ పేలో ఎంత ఉంటే అంత ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అని చెప్పి తీస్తే అందులో కూడా ఏం లేదు. మొత్తం ఫుల్ డిసప్పాయింట్ అయిపోయి ఇంకొక 2 దెబ్బలు ఎక్స్ట్రా వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే అది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందనమాట. ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే ఆ అమ్మాయి చూడండి ఎంత హ్యాపీగా నవ్వుతుందంటే, ఇలాంటివి మాకేం పెద్ద మ్యాటర్ కాదులే అన్నట్టుగా హ్యాపీగా నవ్వుతుంది. పోలీసులు పక్కన ఉన్నా కానీ. అంటే చూడండి ఇలా ఉంటుంది. వీడియో కూడా మీకు చూపిస్తున్నా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటివి ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, కొంతమంది బిజినెస్‌లో సెటిల్ అవ్వాలనుకుంటారు. కొంతమంది జాబ్ చేసుకుని డబ్బులు సంపాదించుకుంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, అమ్మాయి అందంగా ఉంటుంది కదా! ఇన్వెస్ట్‌మెంట్ అనమాట. మిగతా ఈ టీమ్ అంతా ఇలా ఫామ్ అయ్యి సింపుల్ ఒకరిని లైన్‌లో పెడతారు. వాడిని రూమ్ వరకు రప్పిస్తారు. వాళ్ళు ఫుటేజ్ తీసుకుంటారు. ఎంత వచ్చినా వచ్చినట్టే. ఇప్పుడు కేరళ వీళ్ళ టార్గెట్ నాకు తెలిసి కొంచెం ప్రొఫైల్ చూస్తారు. కొంచెం బాగానే ఉన్నాళ్ళనే పట్టుకుంటారు. పట్టుకొని ఎంత వస్తే అంత. ఆడి దగ్గర 50,000 అయితే 50,000, లక్ష అయితే లక్ష, ఇంకా పెద్ద ప్రొఫైల్ అయితే ఎన్ని లక్షలు ఉంటే అన్ని లక్షలు. ఇప్పుడు ఎవడు కూడా అలాంటి వీడియోని బయట పెట్టుకోవాలని అనుకోడు. కాబట్టి దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకొని ఏం చేస్తున్నారంటే ఇలా చేస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇలాంటి విషయాల్లో రూమ్‌కి రమ్మనగానే పరిగెట్టి వెళ్ళిపోయేవాళ్ళు మా ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ నేను చెప్తున్నా, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి అని అయితే నేను చెప్తున్నా. కొంచెం చూసుకొని స్టెప్ ముందుకేయండి అని అయితే నేను చెప్తున్నా. ఓకే, మరొక టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.